ఇర్మియా గ్రంథాన్ని మనం నేర్చుకుంటూ ఉన్నాం. ప్రత్యేకించి యెహోయాకీము కాలములో ఇర్మియా యొక్క ప్రవచనాలు, ఆ తర్వాత యెహోయాకీను కాలంలో ప్రవచనాలు అనే సంగతిని మనం ఆలోచన చేస్తాం. ఈ సమయంలో ఇర్మియా గ్రంథం 35వ అధ్యాయం 1వ వచనం నుండి లేఖన భాగాన్ని చదువుతాం. ఇర్మియా గ్రంథము 35వ అధ్యాయం 1వ వచనం నుండి, యోషియా కుమారుడును యూదా రాజునైన యెహోయాకీము దినములలో యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు. రేకాబీయుల యొద్దకు పోయి వారితో మాట్లాడి, యెహోవా మందిరంలోని గదులలో ఒక దానిలోనికి వారిని తోడుకొని వచ్చి త్రాగుటకు వారికి ద్రాక్షరసం ఇమ్మని సెలవీయగా, నేను ఇర్మియా కుమారుడును యెజన్యా మనవడనైన అబజ్జిన్యాను అతని సోదరులను అతని కుమారులందరినీ అనగా రేకాబీయుల కుటుంబీకులందరినీ తోడుకొని వచ్చి తిని, దేవుడు యూదులు తన మాట వినట్లేదు, తన మాటని గైకొనుటలేదు. అయితే రేకాబీయులు అనే వంశం ఉంది, ఒకటి కుటుంబము. ఆ రేకాబీయుల కుటుంబము వారు పితరులు చెప్పిన మాటలకి విధేయులై ఉన్నారు. అయితే నా ప్రజలు, నా నిబంధన ప్రజలు నా మాట వినుకున్నారు అని దేవుడు ఇర్మియాతో ఈ విషయాన్ని తెలియజేశాడు. ఇర్మియా, రేకాబీయుల కుటుంబీకుల్ని పిలిపించి ద్రాక్షరసము పాత్రలో పోయించి ద్రాక్షరసం తాగమని చెప్పు. సరేనయ్యా అని ఇర్మియా ఏం చేశాడంటే, రేకాబీయులను పిలిపించి ద్రాక్షరసము పాత్రలో పోయించి తాగండి అని చెప్పాడు. రేకాబీయులు మేము తాగం అన్నారు. ఎందుకు తాగరు మీరు? మా పితరుడైన యెహోనాదాబు మీరైనను మీ సంతానపు వారైనను ఎవడే ద్రాక్షరసం తాగకూడదని, ఎవడే పొలం పండించుకోకూడదని, ఎవడే ఇల్లు కట్టుకోకూడదని మాకు నియమించాడు. మా పితరుడు అయిన యెహోనాదాబు మాకు నియమించిన ఈ కట్టడల్లో మేము దేన్నే కానీ మీరము. మా పితరుని మాటను గౌరవిస్తాం, మా పితరుని మాటల్ని మేము విలువిస్తాం. కాబట్టి ప్రవక్త అయి ఉండొచ్చు నువ్వు, ఇర్మియా, నువ్వు ప్రవక్తవైతే అయి ఉండొచ్చు, కానీ నువ్వు ప్రవక్త చెప్పినంత మాత్రం తాగమంటే తాగం మేము అని చెప్పేశారు వాళ్ళు, మొహమాటం లేనివాళ్ళు. తమ పితరుల మాటలకు విలువిచ్చిన వాళ్ళు రేకాబీయుడు. అయితే ఈ యూదులు ఉన్నారే, దేవుడు చెప్తున్నాడు ఇర్మియాతో, ఈ యూదులు ఉన్నారే, యూదులు వారు నా మాటను తృణీకరించారు. వారి దేవుణ్ణి నా మాటలు తృణీకరించారు వాళ్ళు. చదువుతాం, ఇలాగ రాయబడింది 35వ అధ్యాయం 5వ వచనం నుండి, నేను రేకాబీయుల ఎదుట ద్రాక్షరసంతో నిండిన పాత్రలను గిన్నెలను పెట్టి ద్రాక్షరసం తాగండి అని వారితో చెప్పగా, వారు మా పితరుడగు రేకాబు కుమారుడైన యెహోనాదాబు మీరైనను మీ సంతతి వారైనను ఎప్పుడు ద్రాక్షరసం తాగకూడదని మాకు ఆజ్ఞాపించెను. కనుక మేము ద్రాక్షరసం తాగము. మరియు మీరు ఇల్లు కూడా కట్టుకోవద్దు, ఇల్లు కట్టుకోవద్దు. ఎక్కడుంటారు మరి? ఎక్కడ నివాసం చేయాలి? ఇల్లు కట్టుకోవద్దు అని చెప్పాడంట వాళ్ళ పితరుడు. ఇల్లు కట్టుకోవద్దు, విత్తనాలు విత్తొద్దు,
ద్రాక్ష తోట నాటవద్దు. అది మీకు ఉండనే కూడదు. పరవాసం చేయు దేశంలో దీర్ఘాయుష్మంతులగునట్లు మీ దినములన్నీ గుడారంలోనే నివసించండి అతడు మాకు ఆజ్ఞాపించాడు. ఏ తండ్రి అయినా తన పిల్లలకి అలా చెప్తాడా? ఏమని? ఇల్లు కట్టుకోవద్దు నాయన, ద్రాక్షరసం తాగొద్దు, విత్తనాలు విత్తొద్దు, ద్రాక్ష తోట వేసుకోవద్దు, నీవు బ్రతుకు దినములన్నిట పరదేశివి గుడారంలోనే ఉండాలా అని చెప్పాడంట. అలాగే ఏ తండ్రి అయినా చెప్తాడా? తన పిల్లల కోసము విత్తనాలు, ఆస్తిని సమకూర్చే తల్లిదండ్రులు ఉన్నారు. ఆస్తిని సమకూర్చి, రే బాబు ఇదిగో ఇది నీ ఆస్తి, నీ సంపాదించిందే, నీకే వారసత్వం, అయితే జాగ్రత్త అని వాడికి మరింతగా మనకంటే ఎక్కువగా సంపాదించేటట్టు బుద్ధి జ్ఞానాలు నేర్పిస్తాం. కానీ ఆ రోజున యెహోనాదాబ్ అంట తన సంతానానికి చెప్పాడంట, ఆజ్ఞ జారీ చేశాడంట. ఏమని? ఇల్లు కట్టుకోవద్దు, విత్తనాలు విత్తొద్దు, ద్రాక్ష తోట వేయొద్దు, నువ్వు బ్రతుకు దినములన్నిట భూమి మీద దీర్ఘాయుష్మంతుడిగా బతకాలంటే పరదేశివి, యాత్రికుని అన్నట్టుగా కేవలం గుడారంలో బతకండి అని చెప్పాడట. వాళ్ళ పితరుడైన యెహోనాదాబు చెప్పిన మాటలు రేఖాబీయుల యొక్క హృదయాలలో స్థిరంగా ఉన్నాయి. యెహోనాదాబు చనిపోయాడు, కానీ యెహోనాదాబు చెప్పిన మాటలు మాత్రము వారి పిల్లల హృదయాల్లో ఉన్నాయి. అలాగే ద్రాక్షరసం తాగరాళ్ళు. అయితే ఈ యూదులు ఉన్నారే, యూదులు నిబంధన ప్రజలు, నేను ఏర్పరచుకున్న ప్రజలు, వారు నా మాట వినట్లేదు అని చెప్పేశాడు. చదువుతాం, ఇలాగ రాయబడ్డాయి గ్రంథంలో 12వ వచనం, 35వ అధ్యాయం 12వ వచనంలో ఇశ్రాయేలు దేవుడగు యెహోవా సెలవిచ్చినదేమనగా, నువ్వు వెళ్ళి యూదా వారికిని యెరూషలేము నివాసులకును ఈ మాట ప్రకటించుము, యెహోవా వాక్కు ఇదే, మీరు శిక్షకు లోబడి నా మాటలను ఆలకించండి, ఇదే యెహోవా వాక్కు. ద్రాక్షరసం తాగవద్దని రేకాబు కుమారుడైన యెహోనాదాబు తన కుమారులకు ఆజ్ఞాపించిన మాటలు స్థిరంగా ఉన్నవి. నేటి వరకు పితరుని ఆజ్ఞను విధేయులై ద్రాక్షరసం త్రాగకున్నారు. అయితే నేను పెద్దల కడ లేచి మీతో బహుశ్రద్ధగా మాట్లాడినను దేవునికి ఎంత బాధ ఉందో. యెహోనాదాబు ఒక్కసారి ఆజ్ఞ జారీ చేస్తే నేటికి స్థిరంగా ఉన్నాయి ఆ మాటలు. దేవుడనైనా నేను ప్రవక్తల్ని పంపించి పెద్దల కడనే లేచి ప్రతిరోజు వాక్యాన్ని చెప్పిస్తుంటే ఇశ్రాయేలీలు యూదులు నా మాట వినకపోకున్నారు. ఒక్కసారి చెప్పిన అతని మాట విన్నారు రేకాబీయులు. దేవుడినైనా నా మాట వినట్లేదు మీరు. ఎంత బాధ వాస్తవంగా. దయచేసి గుర్తుపెట్టుకో, దేవుడు తన మాటలు కేవలం పైన చెవితో వినేవాడిని అంగీకరించడం. చెవితో విని హృదయంతో గ్రహించి మారుమనసు పొందితే అది వినినట్లు లెక్క. దాన్నే ఏమన్నాడంటే బైబిల్ భాషలో గై కొనడం అన్నాడు. వినడం వేరే, గై కొనడము వేరే. యేసు ప్రభు వాక్యాన్ని ప్రకటించినప్పుడు చెవి గలవాడు వినుగాక అన్నాడు. అంటే విన్నవాళ్ళకి చెవులు ఉన్నాయా లేవా? ఉన్నాయి భౌతికంగా, కానీ వినే చెవి లేదు. గ్రహించి మార్చుకునే
హృదయము మనసు లేని వాళ్ళు. అలాంటి పరిస్థితుల్లో ఉన్నారు యోధులు. చదువుతాం కిందికి. ద్రాక్షరసం తాగవద్దని రేకాబు కుమారుడైన యెహోనాదాబు తమ కుమారులకు ఆజ్ఞాపించిన మాటలు స్థిరంగా ఉన్నవి. తాక్కున్నారు. అయితే పెందలకడ లేచి మీతో బహు శ్రద్ధగా మాట్లాడినను నా మాట వినుకున్నారు. పెందలకడ లేచి ప్రవక్తలైన నా సేవకులందరినీ మీ వద్దకు పంపుచు ప్రతివాడు తన అదిగో దుర్మార్గతను విడిచి చక్కలను పరుచుకొని ఎడలను అన్య దేవతలను అనుసరింపకయు వాటిని పూజింపకయు ఉండిన ఎడలను నేను మీకు ఇచ్చిన దేశంలో ప్రకటించి తిని గాని చెవి ఎగ్గక నా మాట వినకపోతిరి. రేకాబు కుమారుడైన యెహోనాదాబు కుమారులు నెరవేర్చిరి గాని ఈ ప్రజలు నా మాట వినుకున్నారు. కాబట్టి ఈ మాట సెలవిస్తున్నాడు. బాగా గుర్తుపెట్టుకోండి. వారు వినకపోయిరి, ప్రత్యుత్తరం ఇయ్యకపోయిరి గనుక కీడంతయు చాలు. కాబట్టి దేవుని ఆవేదన, బాధ, ఇశ్రాయేలీయులైన వాడు తన మాట వినట్లేదు. మనుషుల మాటలు మనుషులు వింటున్నారే కానీ దేవుని మాట ఇశ్రాయేలీయులు వినట్లేదు. చెవి గలవాడు వినుడు కాక. ఏది వినే చెవి ఎవడికి ఉంది? మత్తయి సువార్త 13వ అధ్యాయం. మత్తయి సువార్త 13వ అధ్యాయం. అందరూ వినలేరు. కూర్చున్న వాళ్ళందరూ వింటారా? శ్రద్ధతో వినాలా, వినే మనసు కలిగి వినాలా. అందరూ వినలేరు. యేసుప్రభు దగ్గరికి అనేక మంది జనసమూహం వెంబడించారు. ఆయన మాటలు పైన చెవితో విన్నారు, కానీ వాళ్ళు అంగీకరించరు. 13వ అధ్యాయం మత్తయి సువార్త 13వ అధ్యాయము, ప్రత్యేకించి 7వ వచనంలో 9వ వచనం, 8, 9 వచనాల్లో ఈ మాటలు రాయబడ్డాయి. మత్తయి సువార్త 13వ అధ్యాయం 8, 9 వచనాల్లో ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాడు. 8, 9 వచనాల్లో యేసుప్రభు ఉపమానం చెప్పాడు. కొన్ని మంచి నేలలు పడ్డాయి, ఒకటి 100 అంతలుగాను, ఒకటి 60 అంతలుగాను, ఒకటి 30 అంతలుగాను ఫలించెను. చెవి గలవాడు వినుగాక అని చెప్పాను. చెవి గలవాడు వినుగాక. చెవి కలిగిన వాడు వింటాడు, చెవి లేనివాడు విండు. అంటే అర్థం ఏంటి? వినే చెవి కలిగిన వాడు వింటాడు, వినే చెవి లేదు వాడికి. పైన చెవులు ఉన్నాయి, కనిపిస్తున్నాయి, కానీ అవి చెవులు కాదు. వినే చెవి కావాల మనిషికి. కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకో, వినే చెవి, సిద్ధపడిన చెవి, వాక్యానికి వినడానికి సిద్ధపడిన చెవి, అది వినే చెవి. ఒకడు వాక్యం వినడానికి సిద్ధపడకోకుండా, హృదయంలో సిద్ధపాటు లేకోకుండా వాక్యాన్ని వినలేడు. నువ్వు బలవంతంగా కూర్చోబెట్టు, వినలేడు. ఎందుకు? వాడికి సిద్ధపాటు లేదు. సిద్ధపాటు కలిగిన వాడైతే ముందుగా వచ్చి కూర్చొని, పనులన్నీ చక్కబెట్టుకొని వచ్చి కూర్చొని వాక్యం ఏం చెప్తుందా విందాం అనే భావన కలిగి ఉంటాడు. ఇర్మియా గ్రంథంలో ఈ విషయాన్ని తెలియజేశాడు. ఒకడు వాక్యాన్ని వినాలంటే ముందుగా వానికి ఏముండాలా? సిద్ధపాటు ఉండాలా. ఇర్మియా గ్రంథము 21వ అధ్యాయం. ఒకసారి మాట్లాడుకున్నాం అనుకుంటున్నాను నేను. ఈ విషయాన్ని మాట్లాడాం. ముందుకు సాగిపోదాం. ఇర్మియా గ్రంథము
విందురని నేను ఎవరికి చెప్పేదన్నాడు. చూస్తున్న లేఖన భాగం వినడానికి మనస్సును సిద్ధపరచుకొనరు అన్నాడు. రైట్. 6వ అధ్యాయం, క్షమించండి, 6వ అధ్యాయం 10వ వచనంలో, 6వ అధ్యాయం 10వ వచనంలో, విందురని నేను ఎవరితో మాట్లాడేదను, ఎవరికి సాక్ష్యం ఇచ్చేదను, అది సమాచారం. వినుటకు తమ మనస్సును సిద్ధపరచుకొనరు గనుక వినలేకపోయేది. ఇదిగో వారు వాక్యమందు సంతోషం లేని వారై దాన్ని తృణీకరిస్తారు. అది సమాచారం. సంతోషం లేదు, వాక్యమందు సంతోషం లేదు. వాక్యమందు సంతోషం అంటే, వాక్యమందు సంతోషం అంటే వాక్యము హృదయంలో ప్రవేశించి మనుషుని యొక్క ఆలోచనలని పరిశీలన చేసి చెడుతనాన్ని మాన్పించే శక్తివంతమైంది వాక్యం. ఆ వాక్యం లోపలికి వెళ్ళనీయడు. వాక్యం లోపలికి వెళ్తే వాడు సంతోషంగా ఉంటాడు. వాక్యం వలన సంతోషం పుడుతుంది. నీలో ఉన్న చెడుతనం మాన్పించే శక్తి దానికి ఉంది. అలాంటి హృదయం లేని వాళ్ళు, సిద్ధపాటు లేని చెవులు. కాబట్టి దేవుని మాటలు వాళ్ళు ఏం చేశారంటే తిరస్కరించారు, తృణీకరించారు, విడిచిపెట్టారు. మనుషుల మాటలే. కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకో, యెహోయాకీం కాలంలో దేవుని ఆవేదన, బాధ ఇర్మియాతో వ్యక్తం చేశాడు. చూడు, ఇర్మియా ఆ రేకాబు కుమారుడైన యెహోనాదాబు చెప్పిన మాటలేమో వారి సంతానంలో, వారి పిల్లల్లో స్థిరంగా ఉన్నాయి. నేను ఇశ్రాయేలు యూదుల దేవుడిని అయినప్పటికీ పెందలకాడనే లేచి ప్రవక్తలను పంపించి నా మాటలు తెలియజేస్తే, నా సేవకుల ద్వారా తెలియజేస్తే వారు వినలేదు. మూర్ఖ హృదయం చేత వినలేదు. హృదయంలో మూర్ఖత్వం ఉంటే మనుషుడు వినలేడు. సిద్ధపాటు లేనివాడు వినలేడు. చెడుతనంతో నింపబడిన వాడు వినలేడు. ప్రకృతి సంబంధి దేవుని మాటలు అంగీకరించలేడు. అది సమాచారం. తర్వాత ప్రత్యేకించి ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయంలో, ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయం యేసు ప్రభువును గూర్చిన ప్రవచనం ఉంది. యేసు ప్రభువును గూర్చిన ప్రవచనం 23వ అధ్యాయమా, చూసిన లేఖనం చూద్దాం. 23వ అధ్యాయం 5వ వచనంలో, లేదా 1 నుంచి చదువుతాం. 23:1 నుంచి. యెహోవా వాక్కు ఇదే, నా మందలో చేరిన గొర్రెలను నశింపచేయుచు చెదరగొట్టు కాపర్లకు శ్రమ. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా తన జనులను మేపు కాపర్లు గూర్చి ఇలాగ సెలవిస్తున్నాడు. గొర్రెలను గూర్చి విచారణ చేయక చెదరగొట్టి పారదోలితిని, శిక్షింపబోచున్నాం. ఇదే యెహోవా. అన్నిటిలో నుండి తమ దొడ్లకు వాటిని రప్పిస్తాను. అవి అభివృద్ధి పొంది విస్తరించను. కాపలను నియమించదను. తప్పిపోకుండా ఉండదు. మేపెదను. ఇదే యెహోవా వాక్కు. యెహోవా ఇలాగో ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. రాబో దినములలో సమాచారం. గొర్రెల కాపర్ల గురించి మాట్లాడాడు. ఎవరు గొర్రెల కాపర్లు? ఎవరు గొర్రెలు?
గొర్రెలు ఇశ్రాయేలీలు, యూదులు. గొర్రెల కాపర్లు ఎవరు? గొర్రెల కాపర్లు ఎవరంటే రాజులు, అధికారులు, ప్రవక్తలు, యాజకులు. వీళ్ళంతా గొర్రెల కాపర్లు. కాయాలి. రాజు దేవుని ప్రజల్ని కాయాలి, వాటిని పోషించాలి. అధికారులు న్యాయం తీర్చాలి. ప్రవక్తలు దేవుని సందేశాన్ని తెలియజేయాలి. యాజకులు ధర్మశాస్త్రాన్ని నేర్పించాలి. వీళ్ళు ఇశ్రాయేలీలకి, యూదులకి కాపరులుగా పెట్టాడు దేవుడు. ఈ కాపర్లు ఏం చేశారు? అంటే గొర్రెల్ని చెదరగొట్టారు. మేపలేదు. బాగా బలిసిన వాటిని కోసుకొని తిన్నారు. ఆ మాటకు వస్తే మేపాల్సిన బాధ్యతని విడిచిపెట్టి బలిసిన గొర్రెలని కోసుకొని తిన్నారు. యెహెజ్కేలు గ్రంథం. కాపర్ల పరిస్థితి బహు ఘోరంగా ఉంది. బహు దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు వాళ్ళు. యెహెజ్కేలు గ్రంథంలో కాపర్ల గురించి మాట్లాడిన మాట చూస్తున్న లేఖనం 18వ అధ్యాయము చూడండి ఒకసారి. గొర్రెల కాపర్లు. సరే ఉండండి. అయితే కాపర్లు ఏం చేస్తున్నారనమాట? గొర్రెల్ని, బలిసిన వాటిని కోసుకొని తింటున్నారు. గాయపడిన గొర్రెని కట్టరు. చెదిరిపోయిన గొర్రెని తీసుకొచ్చి దాన్ని మందలో చేర్చరు. ఈ గొర్రెల కాపర్లకి తెలివి లేదు అని చెప్పేసి ఈ విషయాన్ని మాట్లాడినప్పుడు ప్రభు అయిన యేసుని కూర్చున్న ప్రవచనం తెలియజేశాడు. యేసు ప్రభువుని యూదుల మధ్యలో పుట్టించి, యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయం 1 నుంచి 34వ అధ్యాయం 1 నుంచి మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమాయెను. యెహెజ్కేలుకి ఇలాగ సెలవిచ్చను. నరపుత్రుడా, దయచేసి గుర్తుపెట్టుకో, ఎవరి కాలంలో జరుగుతుంది ఇది? యూదారాజు ఎవరు ఈ పరిస్థితుల్లో? యెహోయాకీను. ఈ యెహోయాకీను కాలంలో అంటే యెకొన్యా కాలంలో 2వ చెర జరిగింది కదా. ఆ 2వ చెరలో యెహెజ్కేలు బబులోను చెరకి వెళ్ళిపోయాడు. ఆ పరిస్థితుల్లో యెహెజ్కేలు కూడా చెప్తున్నాడు ఆ విషయాన్ని. గొర్రెల కాపరి అనే విషయాన్ని మాట్లాడుతున్నాడు. చదువుదాం 34వ అధ్యాయం 1వ వచనంలో. నరపుత్రుడా, ఇశ్రాయేలు కాపరులను గూర్చి ఇలాగూ ప్రవచించుము. ఆ కాపరులతో ఇట్లనుము, ప్రభువుకు యెహోవా సెలవిచ్చినదేమనగా, అదిగో తమ కడుపు నింపుకొని ఇశ్రాయేలు కాపరులకు శ్రమ. అది కదా బాధ్యత. కొవ్విన గొర్రెలను వధించి కొవ్వుని తిని బొచ్చును కప్పుకొందరు గాని గొర్రెలను మేపరు. బలహీనమైన వాటిని మీరు బలపరచరు, రోగం గల వాటిని స్వస్థపరచరు, కట్టరు, తోలుకొని రారు, వెదకరు. అది మాత్రమే గాక కఠిన మనసులై బలత్కారంతో ఏలే కాపర్లేళ్ళు. కాబట్టి
కాపర్లు లేకయే అవి చెదరిపోయి అది చెదిరిపోయాడు. చెదిరిపోయి చెదిరిపోయి సకల అడవి మృగములకు సకల అడవి మృగములకు ఆహారమైన ఆహారమాయను. నా గొర్రెలు పర్వతములన్నిటి మీదను ఎత్తైన ప్రతి కొండ మీదను తిరగలాడుచున్నవి. నా గొర్రెలు భూమి అందంతటి చెదిరిపోయినను వాటిని గూర్చి విచారించేవాడు ఒకడు లేడు, వెదుకువాడు ఎవడూ లేడు. కాబట్టి కాపర్లారా యెహోవా మాట ఆలకించుడి. కాపరు లేకుండా నా గొర్రెలు దోపుడు సొమ్మై సకలమైన అడవి మృగములకు ఆహారమాయను. విచారింపరు, కడుపును మాత్రమే నింపుకొందరు గాని గొర్రెల్ని మేపరు. ఇదే ప్రభువు యెహోవా. కాబట్టి కాపరులారా యెహోవా మాట ఆలకించండి. సెలవిచ్చినదేమనగా నా జీవంతోడు ఐసమాచారం నా కాపర్లకు విరోధినైతిని కొట్టేస్తాను. వారి యొద్ద విచారిస్తాను నేను. ఇక్కడ కాపులు తమ కడుపు నింపు కొనసాగుతురు. ఆ గొర్రెలు వారికి తిండి కాకుండా వారి నోటి నుండి తప్పిస్తాను నేను. ఇదే ప్రభువుకు యెహోవా వాక్కు. సెలవిచ్చినది ఏమనగా నేనే వెదకి వాటిని కనుగొంటాను. 24వ వచనం 20వ వచనం నుంచి 34-20. ప్రభువుకు యెహోవా ఈ మాట సెలవిస్తున్నాడు. ఇదిగో నేనే కొవ్విన గొర్రెలకును చెట్లుపోయిన గొర్రెలకు మధ్య భేదాన్ని కనుగొని తీర్పు తీర్చుదును. భుజముతోనూ ప్రక్కతోనూ త్రోసి కొమ్ములతో పొడిచి చెదరగొట్టేది. నా గొర్రెలు నా మాట్లాడతామైతే మీకు నా గొర్రెలు ఇక దోపుడు కాకుండా గొర్రెకు మధ్య తీర్పు తీర్చి వాటిని రక్షించదను. బాగా గుర్తుపెట్టుకోండి అన్నమాట. వాటిని మేపుటకై నా సేవకుడైన దావీదును అది సమాచారం. కాపరిగా ఉండి వాటిని మేపును. యెహోవానైన నేను వారికి దేవుడినై ఉందును. నా సేవకుడైన దావీదు వారి మధ్య అధిపతిగా ఉండును. ఎవరి దావీదు? దావీదు చచ్చిపోయి చాలా రోజులైంది కదా, సమాధిలో పెట్టబడ్డాడు. ఎవరి దావీదు? ప్రవచనపు భాషలో ఉన్న ఈ దావీదు యేసు ప్రభు. ఈ విషయం గ్రహించిన వాడే ప్రభు అని యేసు ఏం చేశాడంటే యోహాను సువార్త 10వ అధ్యాయంలో నేను గొర్రెలకు మంచి కాపరిని అన్నాడు. గొర్రెల కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చాడు. నాకు ముందున్న వారందరూ జీతగాళ్లే కాబట్టి గొర్రెలు ఏమైపోయినా పట్టించుకోలేదు వాళ్ళు. 10వ అధ్యాయము యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ అధ్యాయం 1వ వచనం నుండి యోహాను సువార్త 10వ అధ్యాయం 1వ వచనం నుండి గొర్రెల దొడ్డిలో ద్వారమున ప్రవేశింపక వేరొక మార్గమున ఎక్కువాడు దొంగయు దోచుకునివాడునై ఉన్నాడు. ద్వారమున ప్రవేశించువాడు గొర్రెల కాపరి. అతనికి ద్వారపాలకుడు తలుపు తీయును. గొర్రెలు అతని స్వరం వినును. అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలికి నడిపించు. మరియు అతడు తన సొంత గొర్రెలన్నింటినీ వెలుపలికి నడిపించినప్పుడల్లా వాటికి ముందుగా నడుచు. గొర్రెలు అతని స్వరం ఎరుగును గనుక అవి అతన్ని వెంబడించు. అన్యుల స్వరము అవి ఎరుగవు గనుక అన్యుడిని ఎంతమాత్రం వెంబడింపక వాని యొద్ద నుండి పారిపోవునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానని వారితో అనేను. ఈ సాదృశ్యము యేసు వారితో చెప్పాను, కానీ ఆయన తమతో చెప్పిన సంగతులు ఎట్టివో వారు గ్రహించుకొనలేదు. కాబట్టి యేసు మరలా వారితో ఎట్లా అన్నాడు, గొర్రెలు పోవు ద్వారము నేనే.
నాకు ముందు వచ్చిన వారందరూ దొంగలను దోచుకొని వారునై ఉన్నారు. గొర్రెలు వారి స్వరం వినలేదు. నేనే ద్వారమును. నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన ఎడల వాడు రక్షింపబడిన వాడై లోపలికి పోవచ్చు, బయటికి వచ్చుచు మేత మేయుచూ ఉండెను. అది సమాచారం. నాకు ముందు వచ్చిన వాళ్ళంతా దొంగలు, దోచుకునేవాళ్ళు, గొర్రెల కాపర్లు. వాళ్ళు ముందు ఎవరాళ్ళు? రాజులు, అధికారులు, ప్రవక్తలు, యాజకులు, దేవుడు నియమించిన ఇశ్రాయేలీల కాపర్లు. అయితే వాళ్ళు ఏం చేశారంటే బలత్కారం చేశారు, కడుపు నింపుకున్నారు, బలిసిన వాసిని కోసుకొని తిన్నారు, న్యాయం తీర్చలేదు, చెదరగొట్టారు. అడవి మృగాలు పాలైపోయాయి గొర్రెలు. అడవి మృగం అంటే గొర్రెలు అంటే భౌతికమైన గొర్రెలు కాదు ఇశ్రాయేలీలు. అడవి మృగాలంటే అడవిలోకి పంపించేసాడు, ఏదో సింహం తినింది, ఏదో తోడలు తినింది కాదు. అడవి మృగాలంటే అన్య దేశాల రాజులు. అన్ని దేశాల రాజులు ఏం చేశారు? యూదుల్ని చెరపట్టుకొని పోయి ఇష్టం వచ్చినట్టు చేశారు వాళ్ళు. అది చెప్తున్నాడు ఇర్మియా గారు, యెహెజ్కేల్ గారు. కాబట్టి ఇక మీదట నా గొర్రెల్ని కాసే నమ్మకమైన కాపరి, నమ్మకస్తుడు ఒకరిని నియమిస్తున్నా. దావీదుకి చిగురు పుట్టిస్తున్నాడు నేను. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయంలో, ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం. నేను నియమింపబోవు దావీదు సంతానంలో నుంచి వచ్చినవాడు, దావీదు చిగురు. 5వ వచనం, యెహోవా ఇలాగో ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, రాబో దినములలో దావీదునకు నీతి చిగురును పుట్టించెదను, రాజై పరిపాలన చేయును, వివేకముగా నడుచుకొనుచు కార్యం జరిగించును. అది సమాచారం. భూమి మీద నీతి న్యాయం జరిగించును. అతని దినములలో యూదా రక్షణ నొందును. ఇశ్రాయేలు నిర్భయంగా నివసించెదరు. నీతి అని పేరు పెట్టుదురు. అది సమాచారం. కాబట్టి దావీదు యొక్క నీతి చిగురు ప్రభు అయిన యేసు ప్రభు ఏమవుతాడు? రాజు అవుతాడు. గొర్రెల కాపరి. రాజు అంటే గొర్రెల కాపరి. దేవుడు యేసు ప్రభువుని గొర్రెల కాపరిగా నియమించాడు. ఎవరైతే యేసు ప్రభు స్వరం విని యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచుతారో వారందరూ కొత్త నిబంధన గొర్రెలు. కొత్త నిబంధన గొర్రెలు. కొత్త నిబంధన గొర్రెలు. రాజును మార్చాడు, గొర్రెల కాపరిని మార్చాడు దేవుడు. రాజును మార్చినప్పుడు ఏం చేశాడంటే రాజ్యాంగ చట్టాన్ని కూడా మార్చాడు. రాజ్యాంగ చట్టాన్ని కూడా మార్చేశాడు. ఆ రోజున ధర్మశాస్త్రం, ఈ రోజున క్రొత్త నిబంధన. కొత్త నిబంధన యేసు ప్రభు రక్తం వలనైన నిబంధన. రాజ్యాంగ చట్టం మార్చబడిన తర్వాత పరిపాలన విధానం కూడా మార్చేశాడు. పరిపాలన విధానం. యేసు ప్రభువు కొత్త నిబంధన ప్రకారంగా ఆయన రక్తం చేత కడగబడిన జనుల్ని పరిపాలన చేస్తాడు. యేసు ప్రభు పరిపాలిస్తాడు. ఆయన పరిపాలన భౌతికమైన పరిపాలన కాదు. చెప్పాను మీకు అంతకుముందు. యేసు ప్రభు రాజ్య పరిపాలన భౌతికమైన పరిపాలన కాదు. ఏ పరిపాలన అది? ఆత్మ సంబంధమైన పరిపాలన. ఆత్మ సంబంధమైన రాజ్యం, ఆత్మ సంబంధమైన పరిపాలన. ఈ విషయాలు ఇర్మియా గ్రంథంలో తెలియజేశాడు దేవుడు. ఈ యెకొన్యా పరిపాలన కాలంలోనే ఈ విషయాలు తెలియజేశాడు. గొర్రెల కాపరిని మారుస్తాను, దావీదు నీతి చిగురు పుడుతుంది అని చెప్పేశాడు. నీతి చిగురుని పుట్టిస్తా. దావీదు యొక్క నీతి చిగురు ఎవరు? ప్రభునేష్. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం. ఏది మనం ఊహించనక్కర్లా.
ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము. దావీదు నీతి చిగురు, క్షమించండి, 3వ అధ్యాయం 7వ వచనం. 3వ అధ్యాయం 7వ వచనంలో ఈ మాటలు రాయబడ్డాయి. చదవండి. ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకి ఇలాగ రాయి. దావీదు తాళపు చెవులు కలిగి ఎవడు వేలు లేకుండా తీయవాడును, సత్యస్వరూపికి పరిశుద్ధుడు ప్రభువైన యేసు చెప్పే సంగతులు ఏమనగా 5వ అధ్యాయం 5వ అధ్యాయము 5వ వచనం. కరెక్ట్. ప్రకటన గ్రంథం 5:5. ఏడవకము, ఇదిగో దావీదుకు చిగురైన యోధా గోత్రపు సింహం 7 ముద్రలు తీసి ఆ గ్రంథం విప్పుటకై జయం పొందినని నాతో చెప్పాను. కాబట్టి కృష్ణ ప్రభు దావీదు నీతి చిగురు. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 30వ అధ్యాయం 9వ వచనం. ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం 9వ వచనం. వారు తమ దేవుడైన యెహోవాను వారి మీద రాజుగా నియమించు దావీదును సేవిస్తారు. వారి మీద రాజుగా నియమించు దావీదు. 33వ అధ్యాయం 15వ వచనం. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయము 15వ వచనంలో ఈ మాట రాయబడింది. దావీదు యొక్క నీతి చిగురు ప్రభువైన యేసు. కాపరి అంటే రాజు. ఆ దినములలో ఆ కాలమందే దావీదునకు నీతి చిగురును మొలిపించదను. భూమి మీద నీతి న్యాయం అనుసరించి జరిగించును. ఆ దినములలో యూదావారు రక్షింపబడుదురు. యెరూషలేము నివాసులు సురక్షితంగా ఉంటారు. యెహోవాయే మనకు నీతి అని ఆయనకి పేరు పెడతారు. సెలవిచ్చుచున్నాడు. ఇశ్రాయేలు సింహాసనం మీద కూర్చుండేవాడు దావీదుకు ఒకడు ఉండకోకుండా మానడు. కాబట్టి గొర్రెల కాపరులు, గొర్రెలు అని చెప్పినప్పుడు ప్రభు అయిన యేసును గూర్చి ప్రస్తావించాడు పరమందున దేవుడు. ప్రస్తావించి దావీదుకి ప్రవచనపు దావీదును పుట్టిస్తాడు. నేను ఈ దావీదు గొర్రెకి మధ్య భేదాన్ని కనుక్కొని దాన్ని గాయాన్ని కడతాడు. దాన్ని బక్క చిక్కిన వాడిని బలిసిన దాని 2 వేరు చేసి బక్క చిక్కిన బలహీనమైన వాటిని కాస్తాడు, మేపుతాడు. నా గొర్రెలు. యేసు ప్రభు గొర్రెల కాపరి. ఆయన రక్తం చేత కడగబడిన వాళ్ళు గొర్రెలు, కొత్త నిబంధన కిందకు వచ్చిన వాళ్ళు. అయితే ఈ గొర్రెలు కాపరిని ఎరిగిన గొర్రెలు ఇవి. ఆ రోజున గొర్రెలు వాస్తవానికి యెహోవాయే వాళ్ళ కాపరి. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అని మాట్లాడిన దావీదు యొక్క కీర్తన మనకు తెలిసింది. 23వ కీర్తన. యెహోవా నా కాపరి, నాకు లేవు. దేవుడే వాళ్ళ కాపరి. అయితే దేవుడు ఏం చేశాడంటే వారికి తన పక్షాన మేపడానికి రాజుల్ని నియమించాడు. జీతగాళ్ళని పెట్టుకున్నాడు. జీతగాళ్ళు ఏం చేశారంటే గొర్రెల్ని తప్పిపోయింది, దాన్ని ఒక గొర్రె పోయిందానికే పోయింది విడిచిపెట్టేశాడు. మందులు తోలుకుంటాడు. దాన్ని పోతే పోయింది అనుకుంటాడు. సింహం వచ్చి గొర్రెని పట్టుకొని పోయింది, పోతే పోయింది, నాది కాదు కదా. జీతగాడు ఏం చేస్తాడు? జీతగాడే ప్రాణమే ప్రాముఖ్యం అనుకుంటాడు. జీతగాడు యజమాని సొత్తు నాకేం వచ్చింది, ఏరా గొర్రె తప్పిపోయిందంటే, అయా ఆ సింహం వచ్చిందండి నేను చంపేస్తుందేమని గొర్రెపిల్ల పోతే పోయి అనుకున్నాను అంటాడు. వదిలేస్తాడు. వాటికి శ్రద్ధ ఉండదు, నిర్లక్ష్యం ఉంటుంది, లక్ష్యం ఉండదు వాడికి. అలాగున యూదా రాజులు ఏం చేశారంటే
గొర్రెలు తమవి కాదు కాబట్టి అడవి మృగాలకు అప్పగేపించేసి దేవుడిని తిరస్కరించి గొర్రెల్ని బలిసిన వాటిని కోసుకొని తింటుండే పరిస్థితి అన్నమాట. అయితే దేవుడు నియమించే క్రీస్తు ప్రభు దావీదు అలాంటి వాడు కాదు. గొర్రెల కొరకు తన ప్రాణాన్ని పెడతాడు. మనందరికీ తెలుసు దావీదు యొక్క స్వభావం. ఒక రోజునంట గొర్రెలు మేపుతున్నాడు దావీదు. భౌతికంగా గొర్రెలు మేపుతూ ఉంటే సింహం వచ్చిందంట. సింహం వస్తే దాన్ని నోరు చేసేసాడు, గొర్రె పిల్లని కాపాడాడు. మరొక రోజున ఎలుగుబంటి వచ్చిందట. ఎలుగుబంటి వస్తే దాన్ని చీల్చి దాని నోట్లో నుంచి గొర్రె పిల్లని కాపాడాడు. బస్ ఎంత బలవంతుడు! పరమంతున్న దేవుడు పై నుంచి దావీదు చేసిన కార్యక్రమాన్ని చూశాడు. బా, మూగజీవుల్నే ఇంత కాస్తున్నాడే, నా ప్రజలైన ఇశ్రాయేల్ మీద రాజుగా చేస్తాను, ఇతన్ని ఎట్లా కాపాడుతాడో చూద్దాం అనుకున్నాడు. అనుకొని గొర్రెల దొడ్డిలో కాపరిగా ఉన్న దావీదుని తీసుకొచ్చి ఇశ్రాయేల్ 12 గోత్రాల మీద సింహాసనం మీద కూర్చుండబెట్టి రాజుగా చేశాడు. దావీదు తన రాజ్య పరిపాలన 40 సంవత్సరాలు. ఈ 40 సంవత్సరాల్లో 33 సంవత్సరాలు 12 గోత్రాల వారిని పరిపాలన చేశాడు. ఈ 12 గోత్రం పరిపాలన చేసేటప్పుడు దావీదు యొక్క పరిపాలనలో ప్రజలు యెరూషలేములో మందసాన్ని పెట్టించాడు. మందసం యెరూషలేము రాజకీయ కేంద్రమైంది. దావీదు యొక్క పరిపాలనలో జనులు సస్యశ్యామలంగా, సుభిక్షంగా, సుఖవంతంగా జీవితాన్ని కొనసాగించిన వాడు. దావీదు యొక్క పరిపాలన. ఆ దావీదు యొక్క పరిపాలన గుర్తించిన దేవుడు ఏం చేశాడంటే దావీదు వాగ్దానం చేశాడు. దావీదు, నీ సంతానంలో నుంచి ఒకరిని పుట్టిస్తాను. కాబట్టి క్రీస్తు ప్రభు దావీదు సంతానంలో పుట్టి ఇశ్రాయేల్ జనాంగాన్ని పరిపాలన చేసే రాజు అవుతాడు. అయితే దావీదు భౌతికమైన యెష్షయి కుమారుడైన దావీదు యొక్క పరిపాలన ఈ 40 సంవత్సరాలు భౌతికమైన పరిపాలన. ఇది మనం గుర్తించాలి బాగా. భూమి మీద భౌతికమైన సింహాసనం వేసుకొని పరిపాలన చేశాడు ఈ దావీదు. కానీ దావీదు సంతానంలో పుట్టిన ప్రవచనపు దావీదు యేసు ప్రభు భౌతికమైన సింహాసనం కాదు, ఆత్మ సంబంధమైన సింహాసనం. ఆయన ప్రజలు భౌతికమైన యూదా జనాంగం కాదు, ఆత్మ సంబంధమైన యూదా జనాంగం, ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలీలు. నేను మిమ్మల్ని అడుగుతున్నా, మీరు ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలీలేనా? యేసు ప్రభువును రాజుగా అంగీకరించి బాప్తిసం పొందిన వాళ్ళేనా? అయితే నీ అంతరంగంలో యేసు రాజుగా ప్రతిష్ఠింపబడి నీ జీవితము ఆయన అధికారం కింద నడుచుకోవాలి. అయితేనే నువ్వు యేసు ప్రభు అధికారం కింద ఉంటావు. ఆయన నీకు రాజు అయినట్టు నువ్వు ఆయన గొర్రెవి. గొర్రెల్ని ప్రాణం పెట్టి కాపాడే త్యాగమూర్తి ప్రభు యేసు. ప్రధాన కాపరి ప్రభు యేసు. 4వ గ్రంథంలో ఇలాగ రాయబడింది. యోహాను సువార్త 10వ అధ్యాయం. యేసు ప్రభు స్వయంగా తానే మాట్లాడుతున్నాడు. నేను గొర్రెలకి మంచి కాపరిని, జీతగాడిని కాదు. కాపరిని, నిజమైన కాపరిని. యోహాను సువార్త 10వ అధ్యాయం. ఈ విషయం నీకు తెలిసిన వ్యక్తివైతే, నువ్వు ఆయన గొర్రెవైతే ఏం చేయాలా? ఆయన స్వరం వినాలా. యోహాను సువార్త 10వ అధ్యాయం. నా గొర్రెలు నా స్వరం వింటాయి. చదివేయండి ఆ మాట. 10వ అధ్యాయము 4వ వచనంలో, మరియు అతడు తన సొంత గొర్రెలన్నిటికీ వెలుపలికి నడిపించినప్పుడల్లా కాపరి ముందు వెళ్తాడు.
గొర్రెలు అతని స్వరం ఎరుగును గనుక అవి అతన్ని వెంబడించును. అతన్నే వెంబడిస్తాయి. అన్యుల స్వరము అవి ఎరుగవు గనుక అన్యుని అంత మాత్రం వెంబడింపక వాడి యొద్ద నుండి పారిపోనని మీతో నిశ్చయంగా చెప్తున్నా. ఈ సాదృశ్యము వారికి అర్థం కాలేదు. దయచేసి గుర్తుపెట్టుకో, గొర్రెల కాపరి యొక్క స్వరం, గొర్రెల కాపరి యొక్క స్వరము అపోస్తలుల బోధ. అపోస్తలుల బోధ, అపోస్తలుల బోధ ఏంటో గొర్రెలు బాగా తెలుసుకుంటాయి. ఆ బోధ ప్రకారంగానే యజమానుని లేదా కాపరిని వెంబడిస్తాయి. వాక్యం చెప్పేవాళ్ళు ఎంత గొప్పవాళ్ళైనా ఎవరైనా ఆ స్వరము అపోస్తలుల బోధ సంబంధమైన స్వరమా కాదా అనేది వివేచించాల, పరిశీలించాల. భలే చెప్పాడాయా, బాగా చెప్పాడాయా, బాగా అర్థమైందాయా, ఇది కాదు. స్వరం ఏదది? గొర్రె స్వరమేనా? గొర్రెల కాపరి స్వరమేనా? లేకపోతే తోడేలు వేసుకొని గొర్రె చర్మం వేసుకొని వచ్చిన కాపరి స్వరమా? అన్యుని స్వరమా? వివేచించాలి. గొర్రెకి వివేచన లేదనుకోండి, ఎవరిని పడితే వాడిని వెంబడిస్తుంది. భౌతికంగానే మనం సహజంగానే ఆలోచన చేస్తే గొర్రెలు ఎవరిని వెంటంటే వాడిని వెంట పోవు. మా చిన్నప్పుడు మా నాన్న గొర్రెలు కాసిపెట్టు వెళ్ళేవాడిని. నేను కూడా చిన్న గొర్రె పిల్ల, ఇంకా ఇక్కడ ఉన్నాయి మనకి అన్నోళ్ళు పెట్టారు, చిన్న గొర్రె పిల్ల, దానికి పేరు పెడతాడు ఏదో ఒకటి. ఆ పేరు పెట్టి పిలిస్తే మందలో వందల కొద్ది గొర్రెలు ఉంటాయి. ఆ మందలో ఎక్కడ ఉంటుందో పరిగెత్తుకుని వస్తుంది అది. నేను పిలిచాను అనుకో రాదు, మా నాన్న పిలిస్తేనే వస్తుంది అది. కారణం ఏంటి? స్వరమెరుగు గొర్రె. అయితే నువ్వు కృష్ణ ప్రభు గొర్రెవేనా? కాపరిని గుర్తించావా? కాపరి స్వరమెరుగుదువా? నీవు కాపరి స్వరం ఎరగకపోతే అన్యుడి స్వరం వెంబడిస్తావు. అన్యుడి స్వరం వెంబడిస్తే అన్యుడు ఏం చేస్తాడంటే, దగ్గరకు వచ్చావు కదా సంకన వేసుకుంటాడు. సంకన వేసుకొని పోయి కట్టుకోవాడి దగ్గరికి వెళ్ళి తల తీస్తాడు, రక్తం కాచి. రక్తం అంతా ఒలికిచ్చేసి కోసుకొని తింటాడు, అంతా ఇంకేం ఉండదు. ఈ రోజున అపోస్తలుల బోధ కానీ బోధలు లోకంలో అనేకం ఉన్నాయి. ఒకటి కాదు, రెండు కాదు, అనేకం ఉన్నాయి. యేసు ప్రభు స్వరం కాదు అది. ఎన్ని గొర్రెలు బలైపోతున్నాయో మీరు ఎప్పుడైనా గుర్తించారా వాటిని? ఎన్ని అన్య బోధలు లోకంలోకి వచ్చాయో. అన్య బోధల చేత తిప్పబడకుడి అన్నాడు. చూద్దాం, ఇలా గ్రంథంలో రాయబడింది. హెబ్రీయులకు రాసిన పత్రికలో యేసు ప్రభు స్వరం కాని స్వరాలు ఉన్నాయి. హెబ్రీయులకు రాసిన పత్రిక అన్య బోధల చేత త్రిప్పబడకుడి అన్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రికలో 13వ అధ్యాయం 7వ వచనం నుండి జాగ్రత్తగా చదువుదాం. మీరు దేవుని వాక్యమును 13వ అధ్యాయం 7వ వచనం. మీరుకు దేవుని వాక్యము బోధించి మీ పైన నాయకులుగా ఉన్నవారిని జ్ఞాపకం చేసుకొని వారి ప్రవర్తనా ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించుడి. యేసుక్రీస్తు నిన్న నేడు ఒక్కటే రీతిగా ఉన్నాడు. అవును, యుగ యుగములకు ఒక్కటే రీతిగా ఉండును. నానా విధములైన అన్య బోధల చేత త్రిప్పబడకుడి. భోజన పదార్థములను బట్టి కాక కృపను బట్టియే హృదయమును స్థిరపరచుకునటం మంచిది. భోజనములను బట్టి ప్రవర్తించిన వారికి ఏమీ ప్రయోజనం కలగలేదు అని చెప్పేసి, అన్య బోధల చేత త్రిప్పబడకుడి. అన్యుని స్వరం అది. ప్రకటన గ్రంథం 1వ శతాబ్దపు సంఘం అపోస్తలుల బోధన ఎరిగింది. చెప్తున్నవాడు ఎంత గనుడైనా ఎంత భక్తిపరుడైనా
అపోస్తలుల స్వరమ, యేసుప్రభు స్వరమా కాదా, అపోస్తలుల బోధన కాదా అని విచారించారు, వాళ్ళు పరిశీలించారు. 2వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం నుండి, ఎఫెసులో ఉన్న సంఘపు దూతకి ఇలాగ రాయి, 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించేవాడు చెప్పు సంగతులేమనగా, నీ క్రియలను, నీ కష్టము, నీ సహనము నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు, అపోస్తలులు కాకయే తాము అపోస్తలులమని చెప్పుకొని వారిని పరీక్షించి వారు అబద్ధికులని నువ్వు కనుగొంటివనియు, నీవు సహనం కలిగి నా నామము నిమిత్తము భారం భరించి అలయలేదనియు నేనెరుగుదును. ఎఫెసీ సంఘానికి ఉత్తరం రాస్తున్నాడు. పరిశుద్ధాత్మ యేసు ప్రభు ప్రియ శిష్యుడైన యోహాన్ గారి చేత ఉత్తరం రాయిస్తూ చెబుతున్నాడు. ఏమంటున్నాడు? తాము అపోస్తలులు కాకయే అపోస్తలులమని చెప్పుకొను వారిని నీవు పరీక్షించితివి. పరీక్షించాలి. అపోస్తలుల బోధ నీకు తెలిస్తేనే అబద్ధపు బోధన నీవు గుర్తించగలవు. నీకే అపోస్తలుల బోధ తెలియకపోతే ఎలా కనుక్కుంటావు? దొంగ నోటు ఉంది, ఒరిజినల్ నోటు ఉంది, 500 నోటు. దొంగ నోటుకి ఒరిజినల్ నోటు 2 ఒకే దగ్గర పెట్టావు, 2 ఒకేలాగా ఉన్నాయి. అది ఇది ఇది అదే అదే ఇది ఇది అదే కరెక్టే. అయితే నీకు కళ్ళు ఉండాలి బాగా. ఏం కళ్ళు? ఒరిజినల్ నోటుకైతే దాంట్లో ఉన్న పొర ఎలాగుంటుంది? రంగు రంగుగా కనిపిస్తుంది. డూప్లికేట్ దానికి రంగు ఉండదు, ఒకే రంగు ఉంటుంది. డూప్లికేట్ దానికి ఒకే రంగు ఉంటుంది. ఒరిజినల్ దానికి దాని సూర్యరశ్మి పడగానే రంగు మారుతూ ఉంటుంది. ఒరిజినల్ రిజర్వ్ బ్యాంక్ యొక్క సీల్ ఉంటుంది దాని మీద. ఇలాగ ఒరిజినల్ నోటుకి నీకు గుర్తులు ఎలాగుంటాయో తెలిస్తే డూప్లికేట్ కనుక్కోవచ్చు. ఒరిజినల్ నోటుకి ఎలాగుంటాయో గుర్తులు కనుక్కోకపోతే, తెలియకపోతే డూప్లికేట్నే ఒరిజినల్ అనుకుంటావు, నష్టపోతావు. ఆ రీతిగా అపోస్తలుల బోధ ఏదో, అబద్ధపు బోధ ఏదో నీకు తెలియాల. యేసు ప్రభు యొక్క స్వరం ఏదో, అన్యుని స్వరం ఏదో నువ్వు గుర్తించాల. పరీక్షించే పరిశీలన ఉండాలి నీకు. పరిశీలన ఉండాలి. పరిశీలన లేదనుకో ఏం జరుగుతుంది? నష్టపోతాం. నష్టపోయేది 500 కాదు, పోతే 500 నష్టపోతే దొంగ నోటు వస్తే చింపేద్దాం. అది కాదు, జీవితం నష్టపోతాం. ఇది ఇక్కడ బోధ మారితే జీవితం నష్టపోతావు, నిత్య జీవం పోగొట్టుకుంటావు. చేతులారా అయ్యా వాడు మోసం చేసాడండి, మాదే అపోస్తలుల బోధ, మాదే అపోస్తలుల బోధ అన్నాడు, వెంబడించాను సార్. అక్కడ సార్ లేదు, గీర్ లేదు, మీరెవరో నాకు తెలియదు, వెళ్ళిపోండి అంటాడు. ఎక్కడికి వెళ్తాం అప్పుడు? వెళ్ళడానికి సమయం ఉండదు అక్కడ. వాడి కాలు చేతులు కట్టాయి, అవతల పడ్డాయి, మనోడు కాదు వీడు అంటాడు యేసు ప్రభు. కాబట్టి దయచేసి గుర్తించు, నువ్వు కృష్ణ ప్రభు యొక్క గొర్రెవేనా? కృష్ణ ప్రభు యొక్క స్వరం ఎరుగుదువా? కృష్ణ ప్రభు యొక్క స్వరమును గుర్తించాలంటే ఏం చేయాలి? నువ్వు గ్రంథాన్ని పరిశీలనగా చదవాల, పరీక్షించాల. నీకు గ్రంథం మీద పట్టు లేకపోతే అన్య బోధనే సత్యబోధ అనుకొని మోసపోతావు. పౌలు వాక్యం చెప్తూ ఉంటే తెస్సలోనిక బెరియా సంఘస్థులు ఏం చేశారనమాట? పరిశీలించారు. అపోస్తల కార్యాలు 17వ అధ్యాయం 11వ వచనంలో, అపోస్తల కార్యాలు 17వ అధ్యాయము 11వ వచనం, బెరయాకు పంపిరి. బెరయాకు వచ్చారు పౌలు, శీల యూదుల సమాజ మందిరంలోకి వెళ్ళారు. తెస్సలోనికలో ఉన్నవారి కంటే గనులై ఉండిరి గనుక ఆసక్తితో వాక్యాన్ని అంగీకరించి పౌలు శీలను చెప్పిన సంగతులు అలాగ ఉన్నవో లేవో అని ప్రతిదినమును లేఖనమును పరిశోధించుచూ వచ్చిరి అని సంవత్సరం. కాబట్టి ఇలాంటి పరిశీలన అవసరం. దావీదు పరిపాలనలో ప్రవచనపు దావీదు యేసుప్రభు యొక్క పరిపాలనలో
ఆయన గొర్రెలు ఆయన స్వరం వింటాయి, ఆయన వెంబడిస్తాయి. ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ వెళ్తాయి గొర్రెలు. ఆయన ఎక్కడికి వెళ్ళడో గొర్రెలు కూడా అక్కడికి వెళ్ళవు. కాపరి వెళ్ళని స్థలానికి గొర్రెలు వెళ్ళవు. ఒకవేళ గొర్రెలు వెళ్ళాయంటే ఏం జరిగింది? కాపరిని మోసగించి పోయాయి. పక్కనే తోడేలు ఉంటుంది, గొంతు కరుచుకొని పొదలోకి లాక్కొని వెళ్తుంది తోడేలు. కాపరిని విడిచిపెడితే గొర్రెకి భద్రత ఉండదు. అపోస్తలుల బోధను విడిచిపెడితే నీకు రక్షణ ఉండదు, రక్షణ ఉండదు. దాని గురించి భోజనం తర్వాత మాట్లాడదాం, సంగతులు ఉన్నాయి. అయితే గుర్తుపెట్టుకో, ప్రభువైన యేసు ఆయన స్వరం అపోస్తలుల బోధ. అపోస్తలుల బోధను నువ్వు గుర్తించాలి, నువ్వు దాన్ని పఠించాలా. అప్పుడు బోధలో నిలిచి ఉంటే, ఆయన స్వరం వింటే ఆయన వెంట తిరుగుతావు. ఆయన వెంట తిరిగితే రక్షణ ఉంటుంది. రక్షణ. గొర్రెల్ని కాపాడే శక్తివంతుడు ప్రభువైన యేసు. గొర్రెల కాపరి, వాటి కోసం ప్రాణం పెట్టాడు. యోహాను సువార్త 10వ అధ్యాయం. త్యాగమూర్తి. గొర్రెల కంటే తన ప్రాణం కంటే తన గొర్రెలే ప్రాముఖ్యం ఆయనకి. యోహాను సువార్త 10వ అధ్యాయం 17వ వచనంలో నేను దాన్ని మరలా తీసుకున్నట్లు పైనుంచి చూద్దాం 15వ వచనం నుండి. అది ఆ మాట, జీతగాడు జీతగాడే గనుక గొర్రెలను గురించి లక్ష్యం చేయక పారిపోతాడు. నేను గొర్రెల మంచి కాపరిని, తండ్రి నన్ను ఎలాగ ఎరుగునో, నేను తండ్రిని ఎలాగ ఎరుగుదునో, నేను అలాగే నా గొర్రెలను ఎరుగుదును. నా గొర్రెలు కూడా నన్ను ఎరుగుతాయి. గొర్రెల కొరకు నా ప్రాణం పెట్టుచున్నాను. ఈ దొడ్డివి కానీ వేరే గొర్రెలు నాకు కలవు. అది సమాచారం. మొదటి దొడ్డి దొడ్డి యూదులు. ఆ తర్వాత ఈ దొడ్డివి కానీ వేరే గొర్రెలు అన్నాడే అన్యులు. కృష్ణ ప్రభు యొక్క కాపుదలలో, ఆయన రాజరికంలో యూదులు అన్యులు అనే భేదం ఉండదు. ఆయన రక్తం చేత ఏక జనాంగముగా జాతి భేదం లేని సమాజంగా తీర్చిదిద్దాడు. క్రీస్తు సంఘంలో ఏ విధమైన భేదాలు ఉండకూడదు. యూదుడని అన్యుడనే భేదము ధర్మశాస్త్ర కాలంలో ఉండింది. కానీ కృష్ణ ప్రభు యొక్క పరిపాలనలో, ఆయన కాపుదలలో, ఆయన రాజరికంలో, ఆత్మ సంబంధమైన వాతావరణంలో జాతి భేదం ఉండదు. సువార్త ద్వారా అన్యుడు లోపలికి వచ్చాడు, సంఘంలోకి వచ్చాడు. సంఘంలోకి వస్తే కాపరి ఒక్కడే. యేసు ప్రభు కాపు కాస్తాడు, భద్రపరుస్తాడు. మన జీవము క్రీస్తునందు దాచబడి ఉన్నది. ఈ గొర్రెల్ని దేవుడే యేసు ప్రభు యొక్క కాపుదల కింద పెట్టాడు. నాయన నా గొర్రెల్ని గాయి. సరే నాయన అన్నాడు ప్రభు అనేసి. నా గొర్రెల్ని గాయి కాస్త. ఏది నీ గొర్రెలు? ఇదిగో నీ రక్తం చేత కొనబడినవే నా గొర్రెలు. కాబట్టి మన జీవము క్రీస్తునందు దాచిపడి ఉంది. మన భద్రత దేవుని చేతిలో ఉంది. మన కాపుదల ప్రభు అయిన యేసు. మహత్తరమైన కాపుదల ఉంది మనకి. మన సహోదరుడు గొర్రెపిల్లను తెచ్చి దాన్ని మొత్తం ఏం చేశాడు? తెంత గట్టి తడికిలేసి భద్రపరిచాడు. ఇది దొడ్డి అనమాట. ఆ దొడ్డికి లోపల మేత వేసేసాడు, పైప్ పెట్టి. చూశాను ఇందాక, పైపులు అవి తలబెట్టి తింటూ ఉండే మేపుతున్నాడు, భద్రపరుస్తున్నాడు. ఆ రీతిగా ప్రభు అయిన యేసు గొర్రెలకి మంచి కాపరి అయి అన్యుని చేతిలో పడుకోకుండా కాపుదల కాస్తాడు. మేపే కాపరి ఏదైనా కోసుకొని తినే కాపరి కాదు. మన సహోదరుడు అయితే రేపు బలిసిన తర్వాత వాటిని అమ్మేసుకుంటాడు. ఆయన అలాంటి వాడు కాదు. రక్తం ఇచ్చి కొనుక్కున్నాడు, అమ్మేయడానికి కాదు. మేపుతాడు. ఈ గొర్రెల కాపరి ఎలాంటి వాడంటే ప్రభు యేసు తాను ఎక్కడుంటాడో
తన గొర్రెలు కూడా అక్కడే ఉండాలని కోరుకున్నవాడు. తను ఎక్కడుంటాడో తన గొర్రెలు కూడా అక్కడే ఉండాలి. నేను ఏ మహిమలో ఉంటానో నా గొర్రెలు కూడా అదే మహిమలో ఉండాలని కోరుకున్న గొప్ప కాపరి ప్రభుడేష్, ప్రధాన కాపరి అన్నాడు. ఆ విషయాన్ని భోజనం అనంతరం మనం ఆ విషయాలు చదువుకుంటాం. కొత్త నిబంధనలో కాపర్లు అంటే ఎవరు, గొర్రెలు అంటే ఏంటి అనే విషయాలు మళ్ళా వచ్చిన తర్వాత సంగతులు ఆలోచన చేద్దాం. అయితే ఈ విషయం గుర్తుపెట్టుకోండి, ఇర్మియా గ్రంథంలో ప్రభు అయిన యేసుని ప్రత్యక్షపరిచాడు దేవుడు ప్రవచనంలో. దావీదు యొక్క నీతి చిగురు. హెస్కేల్ గ్రంథంలో గొర్రెల కాపరిగా ప్రత్యక్షపరిచాడు యేసు ప్రభుని. ప్రవచనపు దావీదు యేసుక్రీస్తు. యేసు ప్రభు రక్తం చేత కొనబడిన వాళ్ళు గొర్రెలు అయి ఉంటారు. నిబంధన కిందకి వచ్చారు. ఈ నిబంధన కిందకి వచ్చిన వాళ్ళకి రాజు మార్చబడ్డాడు, రాజ్యాంగ చట్టము మార్చబడింది, పరిపాలన విధానము మార్చబడింది. ఈ రాజ్యాంగ చట్టము పరిపాలన విధానం భోజనం తర్వాత సంగతులు ఆలోచన చేస్తాం. ఇంతటితో ఈ సందేశాన్ని మనం ముగించుకుంటాం. ప్రార్థన చేద్దాం. కరుణా సంపన్నుడు వగు మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడు అయిన మా దేవ, దయగలిగిన తండ్రి, మీ కృతజ్ఞతలు స్తోత్రం. మా ప్రభు అయిన యేసుని మా అపరాధముల కొరకు, మా పాపముల కొరకు శిక్ష విధించి ఆయన యొక్క నిర్దోషమైన రక్తం చేత పాప క్షమాపణను అనుగ్రహించి నాయన మీ శక్తి, మీ బలం చేత మా ప్రభువును మృతులలో నుండి లేపి కాపరిగా నియమించినందుకు మీకు స్తోత్రములు తండ్రి. అధిపతిగా, రాజుగా, సర్వాధిపత్యం మా ప్రభువుకు అప్పగించినందుకు మీకు స్తోత్రములు నాయన. అందరూ మా ప్రభు క్రీస్తు రక్తం చేత పాప క్షమాపణ పొందడానికి ఇష్టపూర్వకంగా వచ్చి మారు మనసు పొందారో, బాప్తిస్మం పొందారో వారికి అందరికీ నాయన మీ కుమారుని యొక్క రాజ్యంలో మీ బిడ్డలుగా ఉండే ధన్యతను అనుగ్రహించారు. మీకు స్తోత్రం తండ్రి. నాయన అయోగ్యులము, శత్రువులము, మీకు విరోధులము, విరోధులతో చేయగలిపిన వాళ్ళము అయినప్పటికీ మా మీద కనికరపడి మీ చిత్తాన్ని బట్టి, మీ సంకల్పాన్ని బట్టి సువార్త ద్వారా మమ్మల్ని పిలిచి నాయన అపోస్తలుల బోధలో మమ్మల్ని మీ సహవాసంలోను, మీ కుమారుని యొక్క సహవాసంలోను, మీ ఇంటి వాతావరణంలో మమ్మల్ని నిలిపిన దాన్ని బట్టి మీకు స్తోత్రములు తండ్రి. మా ప్రభు అయిన యేసు రాజై నీతి న్యాయములను అనుసరించి పరిపాలన చేస్తూ ఉండగా నాయన మేమును ఆయన ప్రజలమై నాయన ఆయనతో సహవాసం చేస్తూ నీతి కలిగిన జనాంగంగా న్యాయము అనుసరించి మీ బిడ్డలుగా ఉండడానికి సహాయం అనుగ్రహించండి తండ్రి. మా అజ్ఞానము, అవిధేయత, మా చెడుతనము, మా దుర్నీతి, దయతో మమ్మల్ని కనికరించి క్షమించి నాయన ఏ రోజుకు ఆ రోజు మీ కృపలో మేము నిలిచి ఉండడానికి సహాయం అనుగ్రహించండి తండ్రి. మా ప్రధాన కాపరి ప్రభు యేసు ప్రత్యక్షమైనప్పుడు మేమును ఆయన మహిమలో ప్రత్యక్షమవగలుగునట్లు సహాయం అనుగ్రహించండి నా తండ్రి. భౌతికమైన వాటి మీద మనసు పెట్టుకొని మమ్మల్ని మేము నాశనానికి వెళ్ళిపోకుండా నాయన తండ్రి ఆత్మ సంబంధమైన వాటి మీదనే ఎల్లప్పుడూ మనసు పెట్టుకొని పైన వాటిని వెతుకుతూ నిత్య జీవాన్ని అపేక్షిస్తూ మా ప్రభువు రాకడ కొరకు, మా ప్రభు ప్రత్యక్షత కొరకు మేము ఎదురు చూస్తూ స్వస్థ బుద్ధితోనూ, నీతితోనూ, భక్తితోనూ బతకడానికి సహాయం అనుగ్రహించండి నాయన. ఎటు పోయినా, ఎటు తిరిగినా అపోస్తలుల అమూల్యమైన విశ్వాసమును కలిగి బతకగలుగునట్లు సహాయం అనుగ్రహించండి. మా ప్రభు ప్రత్యక్షమైనప్పుడు నాయన మీ ఎదుట మేము ధైర్యంగా, పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, నిరపరాధులుగా నిలబడడానికి మీ కృపను మాయలో విస్తరింపచేయవలనని ప్రార్థిస్తూ ఉన్నాం. సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీరు పొందుకొనవలనని తండ్రి మా ప్రభు యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తూ ఉన్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.